హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ముందుగా అందరికీ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఇవాళ రెసిపీ న్యూ ఇయర్ సందర్భంగా చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాము. ఆ ప్రాసెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ చికెన్ దమ్ బిర్యానీ చేస్తారు. అందరికీ మంచి టేస్టే కుదురుతుంది. బట్ ఒక్కో చేతి వంట ఒక్కో విధంగా ఉంటుంది. ఇది నేను చేయబోయే స్టైల్ అండ్ నేను ఎప్పుడూ చేస్తున్న స్టైల్. అది మీతో షేర్ చేసుకుంటాను, మీరు కూడా చూసేయండి. అండ్ ఇందులో నేను వాడే ప్రతి మసాలా ప్రతి ఒక్క సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. చలో మన ప్రాసెస్లోకి వెళ్తే, నేను ఎప్పుడూ బోన్లెస్ చికెన్నే యూజ్ చేస్తాను. నాకు ఎందుకో బోన్స్ ఉంటే నచ్చదు. అండ్ బోన్లెస్ చికెన్లోకి ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. పసుపు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా యూస్ చేస్తున్నాను ఇక్కడ అది. అండ్ ఈ చికెన్ మసాలా కూడా నేను డిమార్ట్లో తీసుకున్నదే అండి, వేరే ఏదో కాదు. అది ప్లస్ సాల్ట్. నేను అంతటికీ ఒకేసారి సాల్ట్ యూస్ చేశాను. అండ్ స్పైసెస్ వచ్చేసి ఈ చెక్క, లవంగాలు, ఇలాచి అండ్ బిర్యానీ మసాలాస్ వస్తాయి కదా, స్టార్ అనైస్ అండ్ పత్రం, మరాఠీ మొగ్గలు, ఈ బిర్యానీ మొగ్గ అన్నీ వేసేస్తున్నాను, నాతో ఉన్నవన్నీ. నేను షాజీరా, జీలకల ఇవేవి వేయట్లేదు. అండ్ చివరిగా బిర్యానీ ఆకు అండ్ దీనికి సరిపడా కొంచెం పెరుగు ఇవన్నీ వేసేసి అండ్ లాస్ట్కు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి జస్ట్ గివ్ ఇట్ ఎ మిక్స్, గుడ్ మిక్స్. అంతా కలిపి కొంచెం పక్కన పెట్టండి. ఆ తర్వాత ఇలా నూనె, నెయ్యి వేసి కొంచెం బాగా మ్యారినేట్ చేయండి. చేత్తో చేస్తే ఇంకా బాగుంటుంది, బట్ నేనైతే స్పూన్తోనే చేస్తున్నాను. అది అయిన తర్వాత ఇలా పిడికెడు నిండా పుదీనా, కొత్తిమీర వేసి దాన్ని కూడా మళ్ళీ కలపండి. అండ్ అలాగే నిమ్మరసం ఇలా కలుపుతూ చేస్తే బాగా పడతాయి మసాలాలన్నీ. అన్నీ ఒక్కసారి వేసి అన్నీ ఒకేసారి కలిపితే అది వేరే టేస్ట్ వస్తుంది. అండ్ ఇవన్నీ ఆ కలిపే లోపల నాకు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి. సో అవి కూడా ఇందులోకి వేసేస్తున్నాను. అన్నీ వేసిన తర్వాత ఇలా మరీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మసాలాలు అన్నీ పట్టిన తర్వాత మూత మూసేసి కాసేపు పక్కన పెట్టండి. ఈ ప్రాసెస్ అంతా నేను ఆఫ్టర్నూనే రెడీ చేసి పక్కన పెట్టేశాను. అండ్ బిర్యానీ రాత్రికి ప్రిపేర్ చేయబోతున్నాను. సో నేను ఇందాక మధ్యాహ్నం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయడం మర్చిపోయానండి. సో దట్ నేను రాత్రి చూసుకొని గుర్తొచ్చి అప్పుడు మరీ యాడ్ చేసి పక్కన పెట్టాను. సో ఎలాగైనా ప్రాబ్లం ఏం లేదు, ఆ ఫ్లేవర్ కావాలి కాబట్టి మనకు అలా వేస్తున్నాను అంతే. అండ్ ఇది అలా పక్కన పెట్టేశాను కదా, మళ్ళీ రాత్రి ఓపెన్ చేసి ఇప్పుడు చూస్తున్నాను. సో బిర్యానీ మసాలాలన్నీ ఇందులోకి బాగా పట్టుంటాయి ముక్కకు. సో అది పక్కన పెట్టేశాం కదా. సో ఈ లోపల రైస్ ప్రిపేర్ చేసుకుందాం. నేను మామూలుగా ఎసరు పెట్టి దాంట్లో మసాలాలన్నీ వేసి కొంచెం పొంగొచ్చాక బియ్యం ఇలాంటివన్నీ వేయనండి, డైరెక్ట్గా కుక్కర్లోనే చేస్తాను. నాకు ఈ ప్రాసెసే ఈజీ అనిపిస్తుంది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్లో ఏ మాత్రం మార్పు ఉండదు. జస్ట్ బాస్మతి రైస్ మన క్వాంటిటీ ఎంతైతే తీసుకుంటామో అంత, ప్లస్ దానికి డబల్ కన్నా ఒక గ్లాస్ తక్కువనే నీళ్ళు పెట్టుకోండి. సరేసురు పెట్టుకోకూడదు, ఒక గ్లాస్ తక్కువే పెట్టుకోవాలి. అండ్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ అలా కలుపుకోండి, మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేయండి. పెట్టిన తర్వాత లో ఫ్లేమ్ పైన ఒక 5 minutes 70% కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, పొడి పొడిగా చాలా బాగా మీరు పొయ్యి మీద వండుకున్నట్టుగానే వస్తుంది. మూత వెంటనే తీసాను కాబట్టి కొంచెం తడిగా ఉంటుంది, బట్ ఇలా ఓపెన్ చేసి పెట్టేస్తే ఒక 10 minutesలో అంతా పొడి పొడిగా అవుతుంది.
చాలు, మనకి ఈ కన్సిస్టెన్సీలో రైస్ కుక్ అయితే సరిపోతుంది. 70% మాత్రమే కుక్ అయింది ఇక్కడ. మీరు గమనిస్తే కరెక్ట్గా 70% కుక్ అయి ఉంటుంది. అండ్ ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని మళ్ళీ ఒక్కసారి అటు ఇటు కలిపేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేయండి. డైరెక్ట్గా దీనిపైన బగారా అన్నం వేస్తే కింద ముక్క మాడిపోతుంది అన్నం కుక్ అయ్యే లోపల. సో దీన్ని ఫస్ట్గా కొంచెం ఫ్రై లాగా అటు ఇటు చేసి ఉడికించండి. కొంచెం ఉడికిన తర్వాత ఇలా నీళ్ళు వదులుతుంది కదా ముక్క, ఆ వాటర్ సరిపోతుంది, ఇంకా ఏమీ అవసరం లేదు. ఇలా ఆయిల్ పైకి ఇట్లా వస్తున్నప్పుడు ముక్క ఉడికిందని అర్థం. దీనిపైకి ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ రైస్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. నేనైతే 3 మెంబర్స్ పెద్దవాళ్ళకి అండ్ ఒక బాబుకి కుక్ చేస్తున్నాను కాబట్టి రైస్ ఎక్కువ తీసుకున్నాను. దానికి కొంచెం క్వాంటిటీ చికెన్ తీసుకున్నాను. ఇలా మొత్తం అంతా అన్నం వేసుకున్న తర్వాత అన్నంని స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఒక్కదాన్నే, నాకు కుక్కర్ పట్టుకోవడానికి అవ్వలేదు కొంచెం, అందుకని కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ చూస్తున్నారు కదా, అన్నంనంతా ఇలా స్ప్రెడ్ చేసేసాను. అండ్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ అని చెప్పానుగా, అవన్నీ మొత్తం అన్నం మీద స్ప్రెడ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం పుదీనా, సేమ్ క్వాంటిటీ కొత్తిమీర, దాని తర్వాత కుంకుమ పువ్వు నీళ్ళల్లో కంటే పాలల్లో కలిపి వేస్తే ఇంకా చాలా మంచి కలర్ వస్తుంది మీకు. నా దగ్గర పాలు అవైలబుల్గా లేవు ఆ టైంలో, సో దట్ నేను నీళ్ళల్లో కలిపి వేశాను. బట్ ఎనీవే నో ప్రాబ్లం, సరిపోతుంది. అలాగే దాని మీద ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వేయించుకున్న ఆయిల్ని కొంచెం అలా స్ప్రెడ్ చేసుకోండి. దాని తర్వాత నెయ్యి కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. వేసుకున్న తర్వాత ఇలా మూత మూసేసి దానిపైన ఏదన్నా బరువు పెట్టండి. ఇలా బరువు లేదు, నాకు పర్ఫెక్ట్ దమ్ కావాలి అంటే గోధుమ పిండితో చుట్టూ హండీ పైన పెట్టి మూత మూయండి, అది ఇంకా పర్ఫెక్ట్ దమ్ అవుతుంది. నేను ఒక 20 minutes ఇలా దమ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది. ఎలా ఉంది? బాగుంది కదా. నాకైతే స్క్రీన్లో నుంచి మీకు స్మెల్ వచ్చిందంటే అలాంటి ఫోన్స్ ఎప్పుడు వస్తాయో అలాంటి టెక్నాలజీ వస్తే బాగుండు, బట్ లేదు. స్మెల్ అయితే సూపర్బ్గా ఉంది. పర్ఫెక్ట్ హోమ్ మేడ్ బిర్యానీ. ఎవరైనా కూడా సింపుల్గా ఈజీగా ట్రై చేయొచ్చు. మీరు కూడా ఒకసారి సేమ్ ప్రాసెస్ని ట్రై చేసి చెప్పండి. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా ఇంట్లో ఇవాళ ఇలా దమ్ బిర్యానీ చేసుకొని ఎంజాయ్ చేసాం. మా న్యూ ఇయర్ని ఇలా స్టార్ట్ చేసాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అండ్ అలాగే మీకు తెలిసిన వారితో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇవాల్టి వ్లాగ్ ఇంతటితో ముగుస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దివ్యాస్ వరల్డ్. బాయ్. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. బాయ్. టేక్ కేర్.